గ్రోవి వాయునందనరావు. నేను ఎక్స్ సర్పంచ్ని. కాకపోతే మామూలుగా పంచాయతీల గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు అలా మాకు ఆకర్షితులయ్యాము. అదే దాని గురించి మేము కిందసారి అనానమస్ అయినాయి, ఆ డబ్బులు ఏమి ఇవ్వలేదు వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఇవ్వకపోగా ఆ ప్లాంట్ ఏదో ఆ డబ్బులు అయితే కొద్దిగా కట్టించుకున్నాము. అనానమస్ ఆయన ఇచ్చిన ప్రెసిడెంట్ గారు ఇచ్చిన డబ్బులే, ఆ డబ్బులతో కట్టించాం. ఆయన 15 లక్షలు ఇచ్చారు. 5 లక్షలేమో హరిజనవాడకి పైప్ లైన్ అటుకని ఖర్చు పెట్టాము. 10 లక్షలేమో ఈ వాటర్ ప్లాంట్ ఖర్చు పెట్టాము. అయింది. అంటే స్లాబ్ అని బాగా బందోబస్తు కట్టించాము అనుకో. నీళ్లు వచ్చినాయి, సంవత్సరం ఆడుకున్నాం. ఇప్పుడు ఆ బిల్లులు మరి డబ్బులు అయిపోయినాయి కదా, ఆయన లెక్క ఆయన చెప్పేశాడు. తర్వాత పరిస్థితి ఏంటంటే మాకేమో నిధులు కమిటీ వేసి అన్నీ చేసాం, లెక్కలు చూసాం, కమిటీ చేసాం. ఎవరైనా డబ్బులు ఇచ్చి అంటే నిధులు అసలు వైఎస్ఆర్ ప్రభుత్వం నిధులు ఏమి ఇవ్వలేదుగా, ఇవ్వట్లేదు. ఆ కరెంట్ బిల్లు ఏం కట్టలేనని ఆయన ఆపేశారు సర్పంచ్ గారు. ఇక దాన్ని మంచినీళ్ళు ఏం లేదు, 5-6 కిలోమీటర్ల నుంచి వాళ్ళు వచ్చి పోతున్నాం, డబ్బులు ఇచ్చి పోల్చుకుంటున్నాం. అది మరి ఇక్కడ వాటర్ నీళ్ళన్నీ సాల్ట్ అయిపోయినాయి. చెరువుల గురించి చెరువులు తవ్వడం వల్ల కొంచెం సాల్ట్ వచ్చేసినాయి. చెరువులు హరిజనవాడ పంటగాల్లో వదిలేస్తున్నారు. చెరువులు రొయ్యలు చెరువు, పంట పొలాలు చెరువులు తవ్వారు, పర్మిషన్లు ఇచ్చారు, తవ్వారు ఆల్రెడీ 15 ఏళ్ళ నుంచి. అవి పంటగాల్లో వదులుతున్నారు. అవి ఆ నీళ్లు రొయ్యలు పట్టేటప్పుడు అధికారులు పట్టించుకున్నా చెబుతున్నారు. ఎప్పుడన్నా లోపల ఒకసారి బాగా చెప్తే అవి డమ్మీ చేశారు, మళ్ళీ మొదలెట్టారు తవ్వుతాం. సరే ఈ సంవత్సరం మట్టికి మళ్ళీ కొత్తగా తవ్వుదామని చూస్తారు, అది పర్మిషన్ ఆపిచ్చారు. ఎటువంటి అది ఆగింది, కొత్త చెరువు ఆగింది. అదే బోస్ గారిది. లేవు మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు బయట నుంచి 15 రూపాయలు పెట్టి టిన్ను పోసుకుంటామే, కొనుక్కుంటామే. మీరు తాగే మంచినీళ్ళు తాగితే మీకు రోగాలు బాగా వస్తాయి అన్న విషయం మీకు ఐడియా ఉంది? అసలు అది తాగితే కాళ్ళు నొప్పులు అంటున్నారు ఎక్కువైంది. ఇప్పుడు అది పట్టికేదో కలుపుతారు అంటున్నారు. అవన్నీ మరి ఏం చేస్తాం మరి. అదే స్వచ్ఛమైన కాలువ నీళ్లతో పారే నీళ్లు తాగే పరిస్థితి పల్లెటూర్లు ఈ రోజున కృష్ణా జిల్లాలో ఉప్పు నీళ్ళు అయ్యే పరిస్థితి. అంతా పాపం చెరువులు వాళ్ళతో పర్మిషన్ వైఎస్ఆర్ అంటే అంత ముందు నుంచి ఉన్నాయిలే. వైఎస్ఆర్ ఒకటాను కదా, వైఎస్ఆర్ వచ్చినాక ఎక్కువైనాయి. జోగి రమేష్ గారు అయితే ఇక ఆయన ఇష్టం, ఇక 10,000 ఇచ్చిన 20,000 ఇస్తే చెరువు తవ్వుకోమంటే జరిగింది. అప్పుడు కింద సార్ మట్టికి సంవత్సరం ముందు 6 నెలల ముందు ఆపేశాడు. ఇక పర్మిషన్ ఇవ్వకుండా ఆయన ఆపేశాడు. తర్వాత ఒకటే వెళ్ళిపోతున్నా కానీ ఆపేశాడు. మరి బ్యాడ్ వస్తుందేమని, మళ్ళీ సీట్ వస్తే ఇక్కడ ఏమన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుందేమని. పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన విషయాలు పంచాయతీలు బాగా బలోపేతం చేస్తా అన్నాడు. మేము చాలా సంతోషిస్తున్నాం, ఆకర్షిస్తున్నాం. పంచాయతీలు ఆయన వల్ల బాగుపడతాయని మేము అనుకుంటున్నాం. ప్రెసిడెంట్లకు కూడా మంచి ఓరట. ప్రెసిడెంట్లు ఇంతవరకు విలువ లేదు. ప్రెసిడెంట్ సర్పంచ్లు బాగా నేను ఏదన్నా కానీ 1 రూపాయి అనేది రాలేదు. సర్పంచ్లకి నేను మేలు చేస్తానని చెప్పాడు. మాకు బాగా ఆకర్షించి ఆయన దృష్టిలో ఉంచుకుని కూడా అసలు సర్పంచ్లు కూడా నెక్స్ట్ పోటీ చేద్దాం అనుకోవాలి ఎవరన్నా వైఎస్ఆర్ వస్తే. ఈ ఆయన మాటల వల్ల సర్పంచ్లకు పోటీ చేసే కూడా ఎక్కువ అవుద్దామని నాకు అనుమానంగా ఉంది. బాగుంది చక్క పవన్ కళ్యాణ్ మంచి. పవన్ కళ్యాణ్ రాకతో ముచ్చర్ల గ్రామానికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని వస్తుందని బాగా నమ్మకం ఉంది. ఆయన చేస్తాడని మాకు నమ్మకం ఉంది. నా పేరు మోటేపల్లి సుభాష్ చంద్రబోస్ అండి. మాది ముచ్చర్ల. చెప్పండి బాబాయ్ మీ ఊరు సమస్య. ముచ్చర్ల మంచినీళ్ళు లేవు, స్నానం చేస్తా నీళ్ళు లేవు. మంచినీళ్ళు కొనుక్కోవాలంటే కిలో టిన్ను 15 రూపాయలు. అయ్యాం కాళ్ళు ఎప్పుడు ఇచ్చేస్తాయి అండి. అది పరిస్థితి. మరి మీకు ఎనామస్ చేసుకుని మరి ఎనామస్ అంటే ఆడ చేసుకున్నారు. నేను తెలుగుదేశం నాయకుడు. నేను వాళ్ళ నుంచి నేను ఉంటే అవదని ఆడ చేసుకున్నారు ఏమండి. ఇప్పుడు నేను ఆడ మీద ఫైటింగ్ రోజు వాళ్ళ మీద నాకు 15 లక్షలతో మరి మంచినీళ్ళు ఏమండి. మరి ప్రభుత్వం నుంచి మరి డబ్బులు ఏం రాలేదా ఎనామస్ అయితే? దాంట్లో నేను అసలు దాని గురించి ఎవరికి తెలియదు. వాళ్ళు ఎక్కడ చేసుకున్నారో ఆ లాభం మేము వచ్చింది తెలవదు. మంచినీళ్ళు ముచ్చర్ల గ్రామానికి రాకపోవడానికి అసలు కారణాలు ఏంటి? కారణం రొయ్యలు చెరువుతారు. 2 సార్లు 3 సార్లు రొయ్యలు చెరువుతారు. ఆ ఓట వెళ్ళిపోయి రొయ్యలు పాయిజం దిగిపోయి పని చేస్తారు, తాగుతాయి, నూతులు పని చేస్తారు. రొయ్యల చెరువులు ఓట వల్ల నూతులు కూడా పాడైపోయినాయండి. దీని పరిష్కారం ఏంటి? పట్టించుకుని ఎవరు లేడుగా, ఎవరు లేరు. చెప్పాము వాడు చదివి ఏం చేసావు, వీటి చదివి ఏం చేసావు అంటున్నారు. ఊరు బాగుపడాలంటే అసలు ఏం చేయాలి? మంచినీళ్ళు కావాలి అర్జెంటుగా ఏమండి. మంచినీళ్ళు బస్సు ఇక్కడ ఒకటి లేదు. నేను ఇక్కడి నుంచి ఆటో వెళ్ళడానికి 100 రూపాయలు అడుగుతున్నారు. 100 రూపాయలు ఇక్కడ రెక్కల మీద బతిగా ఉంది, ఎక్కడ తీస్తాడు? బళ్ళు ఉన్నాయి, మనం వెళ్తున్నాం. లేనుడు ఎట్టేస్తాడు.
సరే పవన్ కళ్యాణ్ గారు మరి మన శాఖ మంత్రి కింద అని అంటున్నాడు. మరి నేను పగలు తెస్తాను, మరి ఎంతవరకు పగలు తెస్తాడు? మరి ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరికండి మంచి నీళ్ళు లేవు ఏమండి. మా మనవడికి మహారాష్ట్రాన్ని మనం దెబ్బతేది ఆయన వల్ల. అంటే ఆయన గెలిచాడని అన్నవరం సత్యాన్ని గుడికి వెళ్తాడు మా మనవడు. అక్కడ ఇంజనీర్స్ అవుతారు, ఎక్కడ యానవరం కారు ఇంజక్షన్ రెడ్డికి వెళ్తున్నాడు. వెళ్తుంటే అక్కడ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే కనీసం మాకు పట్టించుకుని ఎవరు లేడు. అపోలో హాస్పిటల్ చూడండి కాకినాడ, అక్కడ చిరంజీవి కోడదంట, అక్కడ చేర్చాం. వాడు 16 లక్షలు బిల్లు వేసాడు. అది పరిస్థితి. బిల్లు కట్టి తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ చేస్తాడు మనం అనుకుంటే మనకేమో ఉపయోగపడాల. అంటే పవన్ కళ్యాణ్ కి తెలియజేసే ప్రయత్నం చేశారా? మరి చేసామండి, తెలియపరచలేదు. కొల్లు రవీంద్ర, మన ఆయన బాల చౌదరి చేసామండి. చూద్దాము, అదే సీఎం పండు ఉంది, ఆ పండులో పెడతాము చేద్దామని చెప్పారు. ఎంతవరకు ఎకరము. సరే, ఈ విషయాన్ని అయితే మరి పవన్ కళ్యాణ్ కి మీ గ్రామ సమస్య పక్కన పెడితే, మీ పిల్లోడికి పవన్ కళ్యాణ్ కోసం అన్నవరం వెళ్ళినప్పుడు జరిగిన ప్రమాదానికి అది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి మీ కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధంగా అయితే ఈ చాణక్య ఛానల్ అయితే ప్రయత్నం చేస్తారు. మాకు ఆ పిల్లడికి న్యాయం చేయమని అడుగుతుంది, మాకేం అక్కర్లా. ఏముంది, బాగానే ఉన్నాడు పిల్లడు. ఇప్పుడు అయిందండి, మహారాష్ట్రాన్ని ఇక్కడే ఉన్నాడు. చిప్స్ కాకేనా ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చిపోయిందండి మొత్తం. మెడ కట్టేసి తీశారండి. బాగానే ఉంది ఇప్పుడు, పర్వాలేదు. ఇప్పుడు కొద్ది ఉన్నాడు, కాకేస్తాడు. నా పేరు ముచ్చర్లండి, మా ఊరి పేరు. నా పేరు ప్రసాద్ అండి. ఊర్లో మొత్తం మంచినీళ్ళు తాగుతాకు లేవండి, అన్నీ ఉప్పబడిపోయినాయి నీళ్లు. ఆ తాగే నీళ్లు మీరు పవన్ కళ్యాణ్ గారు దయించి ఏదన్నా లైన్ చేస్తే తాగే నీళ్లు వాటర్ మారితే బాగుంటుందని అనుకున్నాను. ఈ ఊరు మొత్తం మినరల్ వాటర్ వాడతారండి. కొద్దిగా మేమేమో ఉప్పు నీళ్ళు అయ్యే తాగుతున్నాం. కొద్దిగా ఉప్పడిపోయినాయి నీళ్ళు అయ్యే తాగుతున్నాం. ఇంకా సమస్యలు అంటే ప్రస్తుతానికి ఇంకా చిన్న చిన్నవి కానీ లైటింగ్లు అన్నీ బాగానే జరుగుతున్నాయి. లైట్లు బయటలు అన్నీ బాగానే వెళ్తున్నాయి, ఆ ఇబ్బంది ఏమి లేదు. రోడ్లు కాడ ఈ రోడ్డు అడింది, రోడ్లు కాడ బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇదే మారిపోతే అదే తేడా కానీ ఇంకేం లేదు, ఇంకేం ఇబ్బందులు లేవు. చుట్టుపక్కల నడుపురు కానీ మొత్తం చెరువులేనండి. నడుపురు కింద నుంచి మొత్తం ఈ ఊరు లేదు, ఆ ఊరు లేదు, మొత్తం రొయ్యలు చెరువులే. పండే పొలాలు కాడ కొంచెం చౌడు పారిపోతుంది. ఇక ఉప్పు కలిపేస్తున్నారు కదా, పంట పెద్ద పండిసావు. పైర్లు మినుము అవి అవ్వక చెరువులే, అందరూ చెరువులే. గడ్డు పరిస్థితి. నీళ్లు మాత్రం ఇప్పుడు మాత్రం ఫుల్గా వస్తున్నాయి కాలువలో. గతంలో మరి ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు వచ్చే బాగా వచ్చాయి, లేదంటే ఇంజరాలే. ఇప్పుడు మన దాకా ఇంజరాలు పెట్టుకున్నాం, ఈ లోపల కాలువలు బాగా వదిలేరు, ఫుల్గా వస్తున్నాయి. అది ఏరియా మంచి ప్రతి ఒక్కసారి అందండి. మా ఊరు ఒక్క ఊరే కాదు, ప్రతి ఊరు నీళ్ళకి ఇబ్బంది. మంచి నీళ్ళకి పంపుల నీళ్ళు మాత్రం నేనే వదులుతున్నా, రోజు వదులుతున్నాం. ఇప్పుడు దాకా పుల్లు రేపు నుంచి పుల్లుగా వదలమన్నా వస్తున్నాయి నీళ్ళు ఫుల్గా. అవి మాత్రం వాడుకుంటానికి మాత్రం ఫుల్గా పని సరిపోతుంది. ఉప్పు నీళ్ళు కదా, మామూలు చెరువే, చెరువు నీళ్ళే. కాలువకి వస్తుంది, కాలువ చెరువులోకి వస్తే కాలువ నుంచి ఇటు ఈ ట్యాంకీలో ఇక్కడికి అలాగ ఉంటుంది 7 ఊర్లు 8 ఊర్లకి. అది నీ పేరేంటి బాబాయ్? ముచ్చర్ల లేసిపోదాం అండి. ఏ ఊరు మీది? ముచ్చర్లే, అర్జునవాడ. మీ ఊరు సమస్యలు ఏంటి చెప్పండి. నీళ్ళు ఇంటిని పంపేయాలి మాకు. మయ్య పంపేస్తుంటే గొడవపడి పోటుకుంటున్నాం. కాకపోతే నూతిక నీరు మటుకి ఎలేసి చేయాలి. ఎందుకని మీకు ఊళ్ళకి మంచినీళ్ళు లేకుండా పోయినాయి? మంచినీళ్ళు అంటే కొంతమంది ఏమో ఈ కాలు నొప్పులన్నీ నీళ్ళు తాగుతున్నా, ఆ నీళ్ళే కొమ్మ తాగుతున్నాం మేము. అవి అసలు ఊళ్ళోకి మంచినీళ్ళు లేకుండా ఎందుకు పోయింది? చెరువుల వల్ల అంటే ఉప్పు నీరు కొడుతుంది, రోజు జమాలి ఉప్పు నీరు. అది మరి ఆ సమస్య తీరాలంటే ఏం చేయాలంటారు? అది మేమేం చేస్తారో తెలియదు మాకు. వాళ్ళు ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ గారిని మరి ఆ సమస్య మీద ఏం కోరుకుంటారు? వాళ్ళు ఒప్పుకోరు కదా వీళ్ళు. పవన్ కళ్యాణ్ చెప్పండి, ఆయన చూసుకుంటాడు. అది పవన్ కళ్యాణ్ మాకు మంచి నీళ్ళు కావాలి, పంపు వేయాలండి మాకు. మా అర్జునవాడ పంపులు లేవు, అది చెయ్యాలి మాకు. మాది తెలుగు భాష, నాది అది మొత్తం తెలుగు భాష.
ఎవరు ముచ్చర్లు ఊరు సమస్య, ప్రధాన సమస్యలు చెప్పండి. ఉల్లదమ్ముడు వాటర్ పంపులు కావాలండి మంచినీళ్ళకి. మామూలు సప్లై వాటర్ వస్తుంది, మామూలుగా వస్తున్నాయి. ఈ నీళ్లు పంపులు నీళ్లు ఇంటింటికి పంపులు ఇస్తా అంటున్నారు. దాని గురించి కొద్దిగా సీసీ రోడ్లు కావాలి, సీసీ రోడ్లు. ఎందుకని మంచినీళ్ళు ప్రధానమైన సమస్య కింద మీ ఊరికి? లోడ్ నూతులు బాగుంటాయండి, చెరువులు పక్కన చెరువులు తవ్వారు, చెరువుల వల్ల ప్రాబ్లం వచ్చేసింది. దానివల్ల గతంలో అనామస్ అయినప్పుడు మరి మీ గ్రామానికి నిధులు రాలేదా? నిధులు వచ్చి రోడ్లు సీసీ రోడ్లు అండి. ఏది ప్రభుత్వం ఇచ్చిందా? ప్రభుత్వం లోడ సీసీ రోడ్లు. సిసి రోడ్, సిసి రోడ్లు కాదు, ఇది అనామస్ అయినప్పుడు ఇవ్వలేదండి. మాకు అనామస్ 5 లక్షలు ఇస్తారు కదా గవర్నమెంట్ ఫండ్, అయ్యేం ఇవ్వలేదండి. ఎందుకని ఎవరు ఆడలేదు? మరి ఇవ్వలే, మరి మా లేదు ఆపేశారండి జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం మాది అనామస్ మీద 15 లక్షలకి అనామస్ 300 చిల్లర రోడ్లకి. ఓకే ఓకే. అది 15 లక్షలు పెట్టారు చేశారు మరి కార్యక్రమం. వాటర్ ట్యాంక్ కట్టారండి. ఏ వాటర్ ట్యాంక్? ఇదే పంపులు మంచినీళ్ళు. అది కొన్నాళ్ళు నడిచింది, 3 ఏళ్ళు 5-6 నెలల నుంచి ఆగిపోయాను. మంచినీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? పక్కన వాళ్ళ నుంచి వస్తున్నాయండి డబ్బు. ఇప్పుడు క్యాన్ 20 లీటర్ల క్యాన్ 20 రూపాయలు, లీటర్ రూపాయి పంట పోసి. రోజు మీకు నెలకి ఎన్ని క్యాన్లు పడతాయి? మామూలుగా జోడుండే వాళ్ళకి రోజు 10 లీటర్లు పడతాయి. రోజు 10 లీటర్లు జోడుండే వాళ్ళకి మినిమం రోజు 10 రూపాయలు నీళ్ళు కొనుక్కొని తాగాలి. 300 రూపాయలు నెలకి 300 రూపాయలు మంచి నీళ్ళు కావాలి పక్కన పెట్టాలి. జోడు ఉండేవాళ్ళు, అదే నలుగురు ఉండేవాళ్ళు ఇంకో 20 లీటర్లు కావాలి. మరి పవన్ కళ్యాణ్ ఏం అడుగుతా అనుకున్నా? నీళ్ళు పంపు ముందు నీరు ఇంటింటికి నీరు సప్లై. అదే సీసీ రోడ్డు కొద్దిగా ఆర్డర్ అయింది అంటున్నారు. మా ఊరు చిన్న పంచాయతీ 300 చిల్లర రోడ్లే, ఈ మధ్య 5 లక్షలు కంటే అంత ఇచ్చారన్నారు. అది గంగారం గుడి దగ్గర రోడ్డు వేస్తారంటారు. ఓకే, థ్యాంక్. మీది ఎవరండి? ముచ్చర్లే. చెప్పండి. మాకు పంపులు కావాలండి, మంచినీళ్ళు కావాలి. పచ్చదు మాకు కావాల్సింది. కడన్ నియోజకవర్గానికి ప్రధానమైన సమస్య మంచినీళ్ళ కింద ఎందుకు మారింది? అది రాలా మరి ఏంటి మంచినీళ్ళు మాకు రాలా. ఎందుకు ప్రధాన సమస్య కింద మంచినీళ్ళే ప్రధాన సమస్య కింద ఎందుకు మారింది కడన్ నియోజకవర్గానికి? నిజం ఈ పంపు ఈ చెరువులు మొదలండి మొత్తం పండే పంటల మధ్యలో రొయ్యల చెరువులు రావడం వల్ల మీకు పోయినాయి. పోయినాయి మంచినీళ్ళు. అందుకైతే నూతుల్లో బాగానే ఉండే అట్టగా తాడు. ఇప్పుడు పాకుడు, ఆ పాకుడులో తాగుతున్నాం కొంత. ఇప్పుడు చెరువులు తవ్వడం వల్ల నూతులో నీళ్లు ఎందుకు పాడే? సాల్ట్ వల్లే ఆ నీళ్లు బోధమ్మటి వెళ్తుందా, పక్కన మంచి ఇదందా బాయ్, ఆ వాటర్ దాంట్లో దిగి పోయినాయి నీళ్ళు. దానివల్ల నూతులో నీళ్ళు కూడా ఉప్పుగా మారిపోయి పాకుడు కట్టేస్తుంది. ఇక అయ్యే గదిలేక తాగుతున్నాం. కొందరేమో కొనుక్కు తాగుతున్నారు. మరి ఎన్ని కిలోమీటర్ల నుంచి మంచినీళ్ళు తెచ్చుకోవాలండి మీరు బయట నుంచి? 3 కిలోమీటర్లు కొప్పెలు కానీ పెనుమెలు కానీ తెచ్చుకోవాలి. సుమారు అటు 3 ఇటు 3. చందన శివప్రసాద్ ముచ్చర్ల. మీ ఊరు ప్రధాన సమస్య ఏంటంటే? రోడ్లు బాగా ఇబ్బందిగా, నీళ్ళు మంచినీళ్ళు లేవండి. అసలు ముచ్చర్లకు మంచినీళ్ళు లేకపోతే కారణం ఏంటి? ఈ రొయ్యల చెరువు తవ్వి దాని మూలంగా నీళ్లు సరిగ్గా, నూతులో నీళ్ళు కూడా ఉప్పు నీళ్ళు అయిపోయి దాని మూలంగా ఎక్కడికి వెళ్తే ప్లాంట్ లేదు, ఏం లేదు, తెచ్చుకున్నాం. గతంలో మీ పంచాయతీ అనానమస్ అయినప్పుడు మరి మంచినీళ్ళకి నిధులు చేశారని చెప్తున్నారు. అట్లా ఎంతవరకు చేశారు కానీ అది నడుపుతలేదు సార్. ఏమో డబ్బులు లేక సారలేదని మరి. వాటర్ ప్లాంట్ వాస్తవానికి అయితే ఒక వాటర్ ప్లాంట్ వచ్చేసరికి 1,50,000 రూపాయలతో ఒక వాటర్ ప్లాంట్ టౌన్ లో ఏదైతే సొసైటీ పేరు మీద 1,50,000 రూపాయలతో వాటర్ ప్లాంట్ తయారైపోతుంది. దాన్ని ఒక ఇంట్లోనో ఎంతో నెలకు 1,000 రూపాయలు అద్దెతో షాప్ లోనో ఇంట్లోనో పెట్టి చేస్తున్నారు. అంటే దాదాపుగా 2 లక్షల రూపాయలతో పూర్తి అయిపోయే వాటర్ ప్లాంట్ మీరు 15 లక్షల రూపాయలు కిందసారి వచ్చినాయి అంటున్నారు. మరి 3 ఏళ్ళు కూడా కాలేదు, ఇంకా 5 ఏళ్ళు పూర్తి అవ్వలేదు, అప్పుడే దానికి నిధులు అయిపోయినాయి అన్నారు. 15 లక్షలు మరి చెప్తారు. అంటే మిగిలిన మనకి తెలవదు, వాళ్ళు పెద్దోళ్ళు చేశారు, కట్టారు. ప్రధాన సమస్య కమిటీ అనేది వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు. బోరుకి రేసి చేశారు సార్, వాళ్ళు బోరుకి రేసి అవన్నీ చేశారు. మరి ప్లాంట్ అది కరెంట్ ప్రాబ్లం ఏంటో అర్థం కాలేదు, పని చేస్తలా. మంచులు బాగా ఇబ్బంది.
సార్ పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు ఈ మంచినీళ్ళు? మరి మంచినీళ్ళు ఏమన్నా ప్లాంట్ ఏమన్నా లైన్ చేపిస్తే ఆయన మీదే ఊరు? ఇవి ముచ్చట్ల మీ ఊరి ప్రధాన సమస్య ఏంటండి? వాటరే. ఎందుకని ఆ సమస్య రావడానికి కారణం? ప్లాంట్ అంటున్నారు కదా మీరు, ఆ ప్లాంట్ కనీసం 8 లక్షలు తక్కువ అవ్వదు. ఆ బోర్ ఎత్తాకి 4-5 లక్షలు అయింది. అయితే ఇది ఎనామాస అవుతుంది మూలంగా అది కడతం జరిగింది. ఇక్కడ ఊళ్ళో గొడవలు, పూట ఒక మనిషిని పెడితే ఆ మనిషి ఒక పూట అరగంట లేట్ అయినా మా ఆయన మీదకి వెళ్ళిపోతున్నారు జనం కొందరు ఏంటి. అయితే పంచాయతీ నిధులు రాలమన్నారు దాకా, అది అట్ట అయిపోయింది. అది పంచాయతీ ఆదాయం ఉంటేనే కదా నడిపేది. ఇప్పుడు పంచాయతీ పేషెంట్ అయినా చేతిలో డబ్బులు వేసుకోడు కదా, ఎన్ని సంవత్సరాలైనా వేసుకున్నాడు. అక్కడికి 2 లక్షలు చేతిలో వేసుకున్నాడు పట్టుదల మీద ఎట్టా కూడా నడుపుదామని. ఊళ్ళో గొడవలు అవుతుంది మూలంగా వదిలేసాడు. 7-8 లక్షలు అది అట పోయినట్టే. మరి ఆ మంచినీటి సమస్యను తీర్చడానికి మరి నిధులు ఏ విధంగా రాబట్టుకోవాలని మీరు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారు? ఏముంది అది రావా పైనుంచి ఎనామస్ అయినప్పుడు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వచ్చినాయా? రాలని నిధులు తెప్పించుకోవచ్చు కదా మీరు. ఇట్లానే కదా నిధులు తెప్పించుకుంటే సభలో ఏర్పాటు చేస్తారు కదా, దాంట్లో మీరు ఈ సమస్యను తలెత్తుకుంటే మీకు అవకాశం ఉంది కదా. అది యాక్చువల్ గా అది పైనుంచి వస్తానే చేసేది ఇదే అవుతుంది కదా, పైనుంచి రాలేదు కదా. అడగాలి కదా. అడగాలంటే బాగుంది, పేషెంట్ ఉన్నాడు. రేపు గ్రామ సభలు పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ విషయం మీరు అడగాలి. అడుగుదాం. అయితే ఆ విషయం గుర్తుపెట్టుకుని అయితే 15 లక్షల ఎనామాస్ అయినా దీనికి ఒక ప్లాంట్ కాదు. అర్జునవాడ ఉంది, అర్జునవాడకు 5-6 లక్షలు 6 లక్షలు అయింది. అక్కడ అర్జునవాడ వెళ్ళే పైప్ లైన్ పోయింది, దాని మూలంగా దానికి కొన్ని వెళ్ళినాయి మొత్తం ఊళ్ళో. సుమారు ఇప్పుడు మీరు మనుషులు తెచ్చుకుంటానికి ఈ గ్రామం నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళాలి? 4-5 కిలోమీటర్లు వెళ్ళాలి. అక్కడ ప్లాంట్ ఉంది. సుమారు నెలకి కుటుంబానికి తెచ్చుకునేవాడు ఓపుకుంటూ తెచ్చుకునే ప్లాంట్కి వెళ్తున్నాడు. లేకపోతే నూతులనే అయ్యే కొద్దిగా లైట్ గా సాల్ట్ గా ఉంటుంది, అయ్యే తాగుతున్నారు. ఊళ్ళోకి మంచినీళ్ళు రావట్లేదా? ప్లాంట్ వాటర్ లో వస్తే అలా వేసుకుంటారు. వాళ్ళ టయానికి ఉండే వాళ్ళు వేసుకుంటారు. తెచ్చుకునేవాడు తెచ్చి ఇక్కడ ఎందుకో 10 రూపాయలు పెచ్చు. బండి ఉన్నవాడు అక్కడికి వెళ్తే 20 రూపాయలు వస్తుంది. క్యాన్ 30 రూపాయలు. అది క్యాన్ బట్టి ఉంటుంది. పెట్రోల్ ఛార్జీలు వచ్చి ఆడ ఛార్జీలు మీద తీసుకున్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఏముందా అది ఆయనకు తెలియంది ఏముంది. ఇప్పుడు ఏదన్నా వస్తే నిధులు వస్తే వీటికి ఏదన్నా వీటికి ఏదైనా పరిష్కారం ఉన్నారు, పెద్దలు ఉంటారు కదా పేషెంట్ గారు. అవి ఏదో ఒకటి ఆయనే డిసైడ్ చేస్తాడు ఏదో ఒకటి. థ్యాంక్ యూ. గతంలో మీకు ఎనామస్ అయింది కదా మీ పంచాయతీ? ఎనామస్ అయితే ఒక 15 లక్షలు వచ్చి అన్నారు. ఆ 15 లక్షలు మాకు కొద్దిగా ప్రభుత్వం అంటే పంచాయతీ ద్వారా అంటే ఎనామస్కి నుంచిన క్యాండిడేట్ 15 లక్షలు ఇస్తామనేసి ఒప్పుకొని మీకు వాటర్ ప్లాంట్ కడతాము అనేసి అన్నారు. అది ఒక 2 సంవత్సరాలు భారీగా నడిచింది అంతే. తర్వాత నుంచి వాటర్ ప్లాంట్ నడవట్లేదు. 15 లక్షలు ఖర్చు అయిందంటారు. 15 లక్షలు ఖర్చు అవ్వదు అంటే కరెంట్ బిల్లు ఇవన్నీ వేసుకునే వాటికి అయిపోయింది అనేసి అన్నారు. మరి దాంట్లోనే ఒక మాకు కేటాయించిన వరకు ఏంటంటే వాళ్ళకి 10 లక్షలు, మాకు 5 లక్షలు. మాది 100 ఓటింగ్. మాది 100 ఓటింగ్ జరిగితే మాకు 10 లక్షలు అని చెప్పారు, 5 లక్షలు అని చెప్పారు. 5 లక్షలు అని చెబితే దాంట్లోనే మాకు పైప్ లైన్ వేసారు. మాకు వాటర్ రావట్లేదు సరిగ్గా, ఇక్కడికి మాకు వాడుకోవడానికి కూడా సరిగ్గా రావట్లేదు అని అంటే పైప్ లైన్ వేసారు. పైప్ లైన్ అయితే వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి వాడుకోవడానికి. అయితే దాని గురించి దానికే 2 లక్షలు అయిపోయినాయి అనేసి అన్నారు. కథమ అమౌంట్ కూడా మాకు చెప్పలేదు, మాకు లెక్కలు చెప్పలేదు ముందు. అది ఊళ్ళో చూసుకున్నారు, మా దాకా రానివ్వలేదు. అంటే ఇప్పుడు ఎనామస్ అయితే పంచాయతీకి 3 లక్షలు 5 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది కదా, అది వచ్చింది దాకా లేదు. దాని గురించి అసలు మాకు సమాధానం చెప్పలేదండి. అలా అమౌంట్ ఇప్పుడు మేమంటే కష్టపడి బతుకుతాం, అది సమస్య కాదు. కొంతమంది వాళ్ళ ఓట్ల డబ్బుల కోసం కొంతమంది చూసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ ముసలి వాళ్ళకి కూడా ఏమి ఇవ్వలేదు. దాని సంగతి మేము పట్టించుకోవడం, ఆ డబ్బుల గురించి కూడా మేము వదిలేసి మేము కష్టపడి బతుకుంటున్నాం, మేము సరిపోతుంది. మాకు ప్రధానమైతే మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు కావాలి, శ్మశానం కావాలి, దానికి వెళ్ళడానికి రోడ్డు కావాలి. అందరూ మీడియా ప్రతినిధులకు నమస్కారం. మాది ముచ్చర్ల గ్రామం, పెడన మండలం, కృష్ణా జిల్లా. అయితే మా ఊర్లో సమస్యలు ఏ విధంగా ఉన్నాయంటే, మాకోటి శ్మశానం వాటికి వెళ్ళడానికి ఒకటి ఇబ్బందిగా ఉంది, రోడ్లు లేవు. ముందు మెయిన్ ఒకటి డ్రైనేజీ సంస్థ, డ్రైనేజీ ఒకటి లేదు. డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, ఎక్కడ నీరు అక్కడ ఆగిపోతుంది. మన మీడియా ప్రతినిధులు తీస్తారు కుసేపటికి. అయితే మాకు వాటర్ సమస్య కూడా, మంచినీళ్ళు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అవనండి, తెలుగుదేశం ప్రభుత్వం అవనండి, ఎవరు వచ్చినా సరే మాకు పట్టించుకోండి. చెరువుల గురించి కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు కూడా వెళ్ళాం మేము.
వెళ్తే దాని గురించి పెద్దగా ఎవరో పట్టించుకున్న వాళ్ళు లేరు. గ్రామ సర్పంచ్లు కానీ ఎవరైనా కానీ పట్టించుకోలేదు. గ్రామ సర్పంచ్లు చెప్పారు కానీ అక్కడికి వాళ్ళు ఆపలేదు. ఆపకుండా పంట కాలంలోకి నీరు వదులుతున్నారని మంచినీళ్ళు నూతులన్నీ పోయినాయి. మాకు ముందు మెయిన్ ఏమిటంటే డ్రైనేజ్ ఒకటి పోవాలి. సైడ్లో డ్రైనేజీ కట్టించాలి. మంచినీళ్ళు ఒకటి సరఫరా కరెక్ట్గా అందజేస్తే చాలు. ఇప్పుడు మీకు మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మాకు మంచినీళ్ళు అంటే మామూలుగా వాటర్ ప్లాంట్ల ద్వారా వస్తున్నాయండి. వాటర్ ప్లాంట్ల ద్వారా వస్తామంటే అది అని మేము డబ్బులు పెట్టి కనుక్కోవడమే, ఫ్రీగా అయితే ఏమి రావట్లేదు. మాకు యాసకాలం కూడా వాటర్ పంపించట్లేదు. గత ప్రభుత్వంలో కొన్నిసార్లు దొరికిన చాటుకి పంపించారు, కొన్ని మాకు పంపించమంటే వేరే వ్యాన్లు లేవు అనేసి ఆపేశారు. అయితే కొద్దిగా పంపిస్తాం. పంపించలేదు అనడానికి చాలం, లేదు అనడానికి కూడా సరిపోము. అయితే దీని గురించి ప్రభుత్వం పట్టించుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం. అదే మెయిన్గా ప్రధానంగా మీకు మంచినీళ్ళు దూరం అవడానికి గల కారణం ఏంటి? చెరువులు, రొయ్యల చెరువుల మూలని మాకు పంట కాలంలోకి వదులుతున్నారు చెరువులు. ఆ పంట కాలంలో వదులుతాం వేస్ట్ వాటర్ రొయ్యలు పట్టుబడి జరిగేటప్పుడు పంట కాలంలోకి వదిలేస్తున్నారు. ఆ పంట కాలంలోకి వదులుతాం మూలని మాకు వాటర్ మంచి నూతుల నీళ్ళు పోతున్నాయి. మీ గ్రామానికి ఇదివరకు ఎలా ఉండేది? ఇక్కడ ఏమన్నా వాటర్ ట్యాంక్ ఉండేదా? వాటర్ ట్యాంక్ అంటే మామూలుగా వాడుకోవడానికి అయితే వస్తున్నాయండి వాటర్. అంటే పాలెం పులగలగుంటలో వాటర్ ట్యాంకీ ఉంది. ఆ ట్యాంకీ ద్వారా మా ట్యాంకీలకు పంపిస్తున్నారు. ఆ ట్యాంకీ ద్వారా ఇక్కడికి వస్తున్నాయి. అదేనా మళ్ళీ మా అజినోటికి రావడానికి మళ్ళీ ప్రాబ్లం. మళ్ళీ అజినోటికి అందరికి కూడా రావు సరిగ్గా నీళ్లు. కనీసం నూతులు కూడా లేవు అని అంటున్నారు. ఇదివరకు గతంలో నూతుల్లో తాగేవాళ్ళు. నూతుల్లో నీళ్ళేనండి. బాగుండే బంగారులో ఉండండి. ఈ చెరువులు వచ్చినాక నాశనం అయిపోయింది. కేవలం రొయ్యల చెరువులు తాగటం వల్ల నూతుల నీళ్ళు కూడా పాడైపోయి. అవునండి, నూతుల నీళ్ళు పాడవడానికి కారణం అంటే రొయ్యల చెరువులే. సో మరి ఇప్పుడు మీ పంచాయతీకి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే మరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏమి మీ పంచాయతీకి ఏం చేయమన్నా చెప్తారో చెప్పండి. మా పంచాయతీకి ఏంటంటే ముందు డ్రైనేజీలు అండి, శ్మశాన వాటికి రోడ్డు ఒకటి కావాలి. మాకు శ్మశానం కూడా కావాలి కంపల్సరీగా. మాకు శ్మశానం లేదని మేము కాలువగట్టు మీద పాతేస్తున్నాం. అంటే ఉంది మాకు హిందూస్కి ఒక భూమి ఉంది. అయితే ఆ భూమిలో అయితే మాకైతే లేదు. దాంట్లో మేమేంటంటే మేము కాలువగట్టు మీద పాతేపిస్తున్నాం. మేము గత ప్రభుత్వంలో కూడా అడిగాము, జోగరమేష్ గారిని అడిగితే ఆయన అన్నాడు ఏమన్నా గవర్నమెంట్ ఉంటే భూమి ఉంటే పెట్టుకోండి మేము ఇద్దాం అని అన్నారు. గవర్నమెంట్ భూములు ఉన్న వాళ్ళు కూడా కలిపేసుకున్నారు. ఆ కలిపేసుకోవడానికి మాకు భూములు లేవు. చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.